పుష్ప వచ్చావా అమ్మా? నాకిప్పుడు ప్రాణం వచ్చిందమ్మా. కొంతసేపు నువ్వు కనపడకపోతే ఏమైందో ఏమిటోనని కంగారు పడిపోయానమ్మా. ఎక్కడికి వెళ్ళానో చచ్చిపోయానా? ఒక గంట సేపు కనిపించకపోతే ఊరందరూ ఏకం చేస్తావా? నేనేమన్నా చంటి బిడ్డనా? చెప్పా పెట్టుకున్నా నేను కనిపించకుండా పోయానా? లేక పిల్లల్ని కిడ్నాప్ చేసేవాళ్ళు నన్ను ఎత్తుకెళ్ళిపోయారా? పుష్ప ఏంటమ్మా ఇలా మాట్లాడుతున్నావు? గర్భవతి అయిన పిల్లవి ఎవరికి చెప్పా పెట్టకుండా తాళం వేసుకుని వెళ్ళావంటే నేనేమనుకోవాలి? ఒంట్లో ఏమైనా బాగోలేదేమో అని కంగారు పడ్డానమ్మా. నాకు బాగలేకపోతే మీ అబ్బాయికి ఫోన్ చేసి చెప్పనా? ఏమో మీరు కాస్తైనా ఆలోచించరా? లేక కావాలని మీ అబ్బాయికి ఫోన్ చేసి చెప్పారా? ఏంటమ్మా ఇలా మాట్లాడుతున్నావు? మరి ఇంకెలా మాట్లాడమంటారు? మా అమ్మగారి ఇల్లు పక్కనే ఉంది. ఒకసారి మా అమ్మని చూసొద్దామని వెళ్ళాను. ఆలోగా ఆయనకి ఫోన్ చేసి మీ అమ్మగారింటికి వెళ్ళావా? ఏమైందో ఏమిటో అని భయపడిపోయానమ్మా. భయపడిపోయి మీ అబ్బాయికి ఫోన్ చేశారా లేక అక్కడికి వెళ్ళి భయపెట్టమని ఫోన్ చేశారా? పుష్ప చాలు మావయ్య, నాకే అసహ్యంగా ఉంది. ఎర్రటెండలో ఆయన ఎంత కోపంగా వచ్చారో తెలుసా? పాపం మా అమ్మ ఎంత భయపడిందో తెలుసా? ఎన్ని మాట్లాడారో తెలుసా? నోటుకొచ్చినట్టు మాట్లాడి నన్ను పెళ్లి చేసుకుని ఇంటి కోడలుగానిగా తీసుకొచ్చారు లేక అరేబియా నుంచి నన్ను బానిసగా తీసుకొచ్చారా? కోపం అందరికీ వస్తుంది, ఒప్పుకుంటాను. కానీ ఏం మాట్లాడుతున్నావు? ఎవరి ముందు ఎలా మాట్లాడాలి అనే పద్ధతి లేదు. మీలాగా మా అమ్మ కూడా వయసులో పెద్దదే కదా. ఆవిడ్ని అడ్డమైన మాటలు మాట్లాడి అవమానించి వెళ్లారు. నిజంగా నువ్వేమంటున్నావో నాకు అర్థం కావడం లేదమ్మా. నువ్వు లేవు, ఇల్లు తాళం వేసుందనే వాడికి చెప్పానమ్మా. వాడక్కడికి వచ్చి ఎందుకు అలా నడుచుకున్నాడో నిజంగా నాకు తెలియదమ్మా. కారణం లేకుండా నువ్వు ఇలా కోప్పడవని నాకు తెలుసమ్మా. కావాలంటే నేను మీ అమ్మగారిని క్షమాపణ అడుగుతాను. ఇప్పుడు చేసింది చాలు బాబు, మళ్ళీ ఇదొకటా? దానికి మళ్ళీ మీ అబ్బాయి అక్కడికి వెళ్లి చిల్లులు తొక్కి రావాలా? అదేగా మీ కోరిక? అంటున్నాను తప్పుగా అనుకోకండి మావయ్య. పుష్ప చాలా అదృష్టవంతురాలు. దానికి అత్తగారి ఆరళ్లు ఉండవని నా పెళ్లైన కొత్తల్లో మా వాళ్ళంతా చెప్పుకొని నన్ను చూసి అసూయపడ్డారు. ఇక్కడికొచ్చి చూస్తేగా తెలుస్తుంది. పని పాట లేని మావయ్యని ముసలాడి దగ్గర చిక్కుకుని నేను పడే అవస్థ కుక్క కూడా పడదు మావయ్య. దయచేసి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేండి మావయ్య. మీరు మా ఇంటికి వెళ్లి మా అమ్మని కలవద్దు, క్షమాపణ అడుగుతాను అనే పేరుతో ఒక సీన్ ని క్రియేట్ చేసి మీ అబ్బాయి మరో షోకి అడ్వాన్స్ బుకింగ్ చేయొద్దు. ఇది నా తలరాత. ఇవన్నీ సహించి నేను ఇంట్లో కాపురం చేయాల్సి వస్తుంది. కానీ మావయ్య, గాంధీ గారి తర్వాత అంత ఉత్తములు మీరే అని ఊరందరూ నమ్మేలా గొప్పగా నటించి ప్రతి దానికి మీ అబ్బాయిని రెచ్చగొట్టి నన్ను కష్టపెడుతున్నారు చూడండి. అసహ్యంగా ఉంది మావయ్య. మీరేవో దూపం వేయడం, మీ అబ్బాయి వచ్చి నన్ను తిట్టడం కొట్టడం ఇన్నాళ్ళు ఈ ఇంటి వరకే పరిమితం అయ్యాయి అనుకున్నాను. కానీ ఈరోజు మా పుట్టింటి వరకు వచ్చాయి. రేపొద్దున నన్ను నడ్రోడ్లోకి లాగి నా జుట్టు పట్టుకుని నా చెంపలు వాయించాలా? చెప్పండి, నేను అందుకు కూడా సిద్ధంగానే ఉన్నాను. పుష్ప